ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 2025వ సంవత్సరం గతించి 2026వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అంతా దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం మనందరి పైన ఉండులాగన మనందరం ఎల్లప్పుడూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు జరిగించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం నుండి 43వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం నుండి 43వ అధ్యాయము మొదటి వచనములో గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ సంవత్సరం అంతా నువ్వు భయపడనక్కర్లేదు, దేనిని గురించి భయపడనక్కర్లేదు. నిన్ను దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, నిన్ను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుని వాక్యం అంటుంది, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఎవరైనా కానీ నీ పేరేమిటో యేసయ్యకు తెలియదని నువ్వు అనుకోవచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు, నీ పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. యాకోబును పేరు పెట్టి దేవుడు పిలిచాడు, యాకోబును ఆశీర్వదించాడు, యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగబోతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పోయిన సంవత్సరంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, పోయిన సంవత్సరంలో ఏదైతే నువ్వు కోల్పోయావో, పోయిన సంవత్సరంలో ఏదైతే నష్టపోయావో, తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు అద్భుతంగా పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి దానిని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడు. నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను సృజించి ఉన్నాను, నిన్ను నిర్మించి ఉన్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నారిపోసేవాడాయనే, నీరు పోసేవాడాయనే. కాబట్టి నిన్ను సృజించిన వాడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఇంకా ఎన్ని శోధనలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీ మీదకి ఏ ప్రమాదం రాదు, నీ కుటుంబం మీదకి ఏ కీడు రాదు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు రాదు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నూతన సంవత్సరంలో నువ్వు గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. నీవు నీ కుమారుల గురించి భయపడనక్కర్లేదు, నీవు నీ కుమార్తెల గురించి భయపడనక్కర్లేదు, నీవు నీ భార్య గురించి భయపడనక్కర్లేదు, నీవు నీ భర్త గురించి భయపడనక్కర్లేదు. ఏ వ్యాధి, ఏ రోగం, ఏ బలహీనత మిమ్మల్ని ఎవరిని ఏమి చేయలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినా కాలిపోవు జ్వాలలు నిన్నేమి చేయలేవు. నీవు ఆయన సొత్తు, నీవు ఆయన కుమారుడు అయి ఉన్నావు, నీవు ఆయన కుమార్తె అయి ఉన్నావు. కనుక ధైర్యంగా ఉండు. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి ముందుకు నడిపించబోతున్నాడు. నువ్వెక్కడున్నా సరే ఈ సమయంలో తలలు వంచు. నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఈ 2026వ సంవత్సరంలోనికి మేమందరం ప్రవేశించడానికి మీరు సహాయం చేశారు. ఈ నూతన సంవత్సరం అంతా తండ్రి, ప్రతి ఒక్కరిపైన నీ కాపుదల భద్రత ఉండునుగాక. ఆటంకాలను యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండునుగాక. ప్రతి కుటుంబంలో అద్భుతాలు, మహత్కార్యాలు జరుగునుగాక యేసు నామములో. ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి పాపం ప్రతి కుటుంబాన్ని విడిచిపోవునుగాక తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా బిడ్డలందరిపైన దయాకిరీటం ఉండునుగాక. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు
ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరిని విడిచిపోవునుగాక. నెమ్మది, శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండునుగాక. దేవా, నీ దాసుడిగా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ దీవిస్తున్నాను ప్రభువా, వారందరినీ అభిషేకిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగునట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.